ఒకటి సరే కూటమిలో భాగంగా మీరు కూడా దీన్ని వెల్కమ్ చేశారు, అప్రిషియేట్ చేశారు. ఒకటి నాకు అంటే బాగా అనిపించినవి ఏంటంటే సరే సంక్షేమాన్ని కోతంతో పాటుగా పబ్లిక్ ప్రైవేట్ అనే పార్టిసిపేషన్ గురించి ఏదైతే ఎక్కువగా చెప్తూ ఉంటారో చంద్రబాబు నాయుడు గారు ఆ విధానం మీద ఫోకస్ పెట్టడానికి కోసం ఒక ప్రయత్నం. ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతి కుటుంబానికి 20 లక్షల బీమా పథకం బహుశా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చాలా గట్టిగా చెప్పిన ఒక విషయం అది. సో వీటిని పెడుతూ కానీ రాష్ట్రానికి అప్పు కూడా పుట్టని స్థితి అన్నారు. అంటే కేంద్రం నుంచి ఏదైతే మనకి అవకాశం ఉందో ఆ అన్ని అప్పులు తెచ్చేసుకున్నాము అని చెప్తూ మళ్ళీ అప్పుకి ఎలా వెళుతామో దాని ప్రణాళిక కూడా చెప్పారు. దాని మీదే రోజా గారు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ విమర్శ చేస్తున్నారు. సో ఈ ఆస్పెక్ట్లో మాట్లాడండి మీరు, ఎందుకంటే మీరు మరి కేంద్రంలో ఒక రకంగా ప్రతినిధిగా ఉన్నారు కదా. రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకుల శుభ సాయంత్రం అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఆల్మోస్ట్ యూ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 20 minutes. థ్యాంక్ యూ. ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం ఓ చక్కటి బడ్జెట్. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మమ్మల్ని 164 స్థానాలు ఇచ్చింది కేవలం ఏదో రకంగా పరిపాలన చేయమని కాదండి. రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కావాలి, సుపరిపాలన కావాలి, సంక్షేమం కావాలి, ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి. కరెక్ట్. దానికి కావలసినటువంటి విధానపరమైన నిర్ణయాలు స్థూలంగా తీసుకోమని, నిష్కర్షగా తీసుకోమని చెప్పేసి మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు. లేకపోతే 90 స్థానాలు 91 స్థానాలు ఇస్తే సరిపోయేది. సో అందుకనే వారి యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా అద్దం పడుతున్నటువంటి ఒక ప్రగతిశీల బడ్జెట్ ఇది. ఇప్పుడు సంక్షేమం గురించి ఆల్రెడీ మన మిత్రులు చెప్పారు, ఏ రకంగా సంక్షేమం. అభివృద్ధి కూడా చూడండి, ఇప్పుడు అభివృద్ధి కూడా మీరు చెప్పారు 40,600 కోట్లు మౌలిక వసతులు కల్పన కన్నారు. అలాగే ఇరిగేషన్ చూడండి ప్రధానంగా, ఎందుకంటే 18,000 కోట్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 5,000 కోట్లు, 6,000 కోట్లు, 8,000 కోట్లు తప్పితే 10,000 కోట్లు ఇచ్చింది లేదు. దశాబ్దాలుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి రిషి గారు. దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగాలి అంటే ప్రధానంగా 60% పైబడుకు రైతాంగం ఉన్నారు, రైతాంగం మీద ఆధారపడి ఉన్నారు. మన కొత్త విస్తీర్ణత వ్యవసాయంలో రావాలంటే నీరు కావాలి. సో అందుకని 18,000 కోట్లు కేటాయించడం చిన్న విషయం కాదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అయితే మీరన్న పాయింట్ కి వస్తాను. ఇప్పుడు 3.22 లక్షల కోట్లు బడ్జెట్, దానిలో 60,000 కోట్లేమో ట్యాక్స్ డివల్యూషన్స్, కేంద్ర ప్రభుత్వం పన్ను వాటాగా 60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే 32,000 కోట్లు నేరుగా గ్రాంట్ రూపంలో ఇచ్చేస్తారు, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి గ్రాంట్ అది. సో 92,000 కోట్లు అలా వచ్చేస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పన్నేతర ఆదాయాలు 1,30,000 కోట్లు అని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇది కాక మిగతాది ఏంటంటే ఒక 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి లాంగ్ టర్మ్ లోన్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 1,50,000 కోట్లు దీర్ఘకాలిక వడ్డీ లేని 50 సంవత్సరాల రుణం ఇచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకుంటే 20,000 కోట్లు అక్కడ తీసుకుంటున్నాం. మిగతా 80,000 కోట్లు అంటే FRBM లిమిట్స్ ఉంటాయండి. ప్రతి మన జిఎస్డిపికి తగ్గట్టు మన స్థూల రాష్ట్ర ఆదాయం జిఎస్డిపికి 2.5 నుంచి 3% వరకు తీసుకోవచ్చు. అది ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్. దాని ప్రకారం ఏ ప్రభుత్వం తీసుకోవచ్చు. సో ఆ రకంగా రుణాలు తీసుకుంటారు, ఆ రుణాలు తీసుకుని ముందుకు వెళ్తారు. సో ఈ రకంగా ఒక అన్ని వర్గాలకి అటు సంక్షేమం, అభివృద్ధి, అలాగే విద్య, వైద్యం. ఇందాక మీరు అన్నారు వైద్యం గురించి ఎన్నడైనటువంటి 19,000 పైచీలకు కోట్లు కేటాయించారు. అలాగే వైద్యంలో మౌలిక వసతులు కల్పన 2,000 కోట్ల వరకు కేటాయించారు. సో నేననేది ఏంటంటే అన్ని రంగాలు. ఇప్పుడు కొత్త పాయింట్ కూడా మా కాకినాడకి కూడా ఈ బడ్జెట్ లో రాష్ట్ర స్థాయి ఒక విద్యా సంస్థ, ఇది హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో ఒక జాతీయ స్థాయి ఒక రాష్ట్ర స్థాయి విద్యా సంస్థ ఏర్పాటు చేయబోతాం మా కాకినాడలో. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సెరికల్చర్, ఇప్పుడు మా పిఠాపురం నియోజకవర్గం మా పక్కనే ఉండదు. సెరికల్చర్ యొక్క దాని ఓతో ఇవ్వటానికి కూడా ఈ బడ్జెట్ లో కేటాయించారు. కానీ కాదు మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే విషయాలు రవికిరణ్ గారు, రాష్ట్ర రుణ సామర్థ్యం 0, ఏది జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రెండు చాలా ప్రస్ఫుటంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడారు. దీని మీద రోజా కౌంటర్ ఇస్తూ మరి ఎట్లా అప్పు తీసుకునే శక్తి లేకపోతే మళ్ళీ 70,000 80,000 కోట్ల అప్పుకి వెళ్తామని ఎట్లా చెప్తున్నారు అని ఆవిడ అడుగుతున్నారు. రుణం తీసుకునే అవకాశం లేకపోవటం ఏం కాదండి, రుణం తీసుకుంటారు. FRBM లిమిట్స్ ఉంటాయి కదా, FRBM లిమిట్స్ లోబడి తీసుకుంటారు. అది సమస్య కాదు. ఏ రాష్ట్రం కన్నా రుణం తీసుకుంటారా? ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్నా ఏ దేశం అన్నా రుణం తీసుకుంటారు, తీసుకోకుండా ఎలా ఉంటాయి? ఏడాదికి వస్తాయి కదా. సో మనం రుణం తీసుకున్నటువంటి రుణాలు ఏ రకంగా ఉపయోగిస్తున్నాం? ఇప్పుడు ఈ రోజు మౌలిక వసతులే పెద్దపేట, ఇదే కాదు 40,600 కోట్లు మౌలిక వసతులు అక్కడే కాదు, వివిధ శాఖల్లో. ఇందాక నేను చెప్పాను వైద్య శాఖ 2,000 కోట్లు, అలా వివిధ శాఖల్లో మౌలిక వసతులు యాడ్ చేసుకుంటే 60,000 కోట్లు పైచీలకు మౌలిక వసతులు. దీని వల్ల ఏంటంటే రాష్ట్రం యొక్క ఉత్పత్తి పెరిగి రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుందండి. ఇది కాక మళ్ళీ మనం వివిధ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ 7 లక్షల కోట్లు పెట్టుబడితో తీసుకొస్తున్నాం. ఆ యొక్క డబ్బులు కూడా రొటేట్ అవుతాయి.
సో రైల్వే ప్రాజెక్ట్స్ 80,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, అలా నేషనల్ హైవేస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. అలా ఆదాయం పెరగడం వల్ల మాకు వెసులుబాటు కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ సో మీరు అన్న ఏంటంటే పాయింటే, రాష్ట్రం సంక్షేమం, ఆదాయం అభివృద్ధి పెరుగుతుంది అంటే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసినటువంటి బడ్జెట్ అండి. బుగ్గన ఆర్థిక మంత్రిగా చేశారు కాబట్టి ఆయన స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే మీరు సంపద పెంచుతానని చెప్పారు, ఎన్నికలకు ముందు ప్రజలకు ప్రామిస్ చేశారు ఈ సంక్షేమం అభివృద్ధి బ్యాలెన్స్ అని. అసలు సంపద సృష్టించే మార్గాల గురించి ఎక్కడ చెప్పారు, సంపద సృష్టి ఏది అని అడిగారు. సార్ ఇప్పుడు ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పార్క్స్ యొక్క నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్క్స్ నిర్మాణం, అలాగే పోర్టులకి నిధులు కేటాయింపు, ఇవన్నీ 40,600 కోట్లు మిగతాయన్ని దీనికి మౌలిక వసతులు కల్పనే కదా. మౌలిక వసతులు కలిపితే కల్పన చేస్తే ఏంటి ఆదాయం పెరుగుతుంది కదా. సో ఇదేనా విద్యాసాగర్ గారు బహుశా అర్థం కావట్లేదు వైఎస్ఆర్సీపీకి అన్నది చెప్పారు. ఇది కాక రిషి గారు, ఇది కాక మిగతా ప్రాజెక్ట్ 7,00,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు, ఏది గ్రీన్ హైడ్రోజన్ 2 లక్షల కోట్లు, అలాగే బీపీసీఎల్ రాబోతుంది, అలాగే పోలవరం 12,000 కోట్లు ఇచ్చారు, అమరావతికి 30,000 కోట్లు, అలాగే కొప్పర్తి కృష్ణపట్నంకి 5,000 కోట్లు, స్మార్ట్ నగర నిర్మాణానికి, అలాగే జాతీయ రహదారి, ఇవన్నీ ఏంటంటే రకరకాల పెట్టుబడులు తీసుకొస్తారు కదా. ఇప్పుడు టాటా ఉంది, టాటా వాళ్ళు 60,000 కోట్లు పెట్టుబడులు, రిలయన్స్ 50,000 కోట్లు పెట్టుబడులు, ఇవన్నీ వల్ల సంపద సృష్టి జరుగుతుంది. పెట్టుబడుల వల్ల సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరగాలి, ఆదాయం పెరగాలి, ప్రభుత్వ ఖజానాలకు పన్నులు సొమ్ము రావాలి, అప్పుడు పంచాలి అంటే సంపద పెంచాలి సార్, అంటే పని తిరుగుతుంది. పంచాలంటే మళ్ళీ బటన్ సిస్టమ్ కాదు, ఏమవుతుంది దానివల్ల ఏమవుతుంది. అలాగే ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పిన దానికి జస్ట్ 1 minute లో ముగిస్తాను. ఆయన అప్పుల గురించి చెప్పారు కదా. ఇప్పుడు ఆయన కేవలం బడ్జెట్ లో కొన్ని మెన్షన్ చేసి చెప్తారు, అది కాక ఇంకా ఉన్నాయండి. ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అవుట్ స్టాండింగ్ బిల్స్ అండి 1,23,000 కూడా అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తుల దగ్గర పిఎఫ్ లో మళ్ళీ 20,000 కోట్లు, అలాగే గవర్నమెంట్ ఎఫ్టీ విత్డ్రా చేశారు 1,100 కోట్లు, అలాగే ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు 95,000 కోట్లు, అలాగే జీపీపీని మళ్లించారు 15,000 కోట్లు, ఈఎస్ఐ ఫండ్స్ వాడించారు 3,600 కోట్లు. ఆల్ టుగెదర్ 9.75 crores, 9.75 లక్షల కోట్లు అన్ని కలుపుకుంటే. రైట్ సార్.